నమస్తే. నా పేరు తుషార్ ఆదిత్య. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో శనైశ్వరుడు రేవతి నక్షత్ర గోచార సంచారం చేయడం వల్ల మీ యొక్క జన్మరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మీ యొక్క జన్మరాశి నుంచి శనైశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు? అండ్ శనైశ్వరుడు దృష్టులేంటి? అండ్ ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అండ్ మేజర్‌గా ఇది చాలా పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందువల్ల అంటే శనైశ్వరుడు కర్మకారకుడు అవుతాడు. అండ్ బుధుడు బుద్ధికారకుడు అవుతాడు. సో, బుద్ధికారకుడైన బుధుడి యొక్క నక్షత్రం పైకి కర్మకారకుడైన శనైశ్వరుడి గోచారం జరగడం అనేది ఒక కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, ఉపయోగాలు ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, అన్నిటికి ఒక 5 పాయింట్స్ వరకు పాజిటివ్‌గా ఉన్నవి ఏంటి, నెగెటివ్స్ ఏమున్నాయి అండ్ డిస్క్రిప్షన్ ఏముంది అన్నీ కూడా ఈ యొక్క గోచారం యొక్క స్క్రిప్ట్ ఏముంది అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. సో, క్లియర్‌గా వినండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు ఈ యొక్క ఉగాది అనేది జరిగి మనకి ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువే అవుతుందనమాట. సో, మార్చ్ 19 దగ్గర జరిగింది. సో, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే పైనే అవుతుంది. సో, ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది 2027 ఉగాది మధ్యలో చాలా వరకు గ్రహ గోచారాలు చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడి గోచారం మే 16న జరగబోతూ ఉంది. అండ్ గురుడి గోచారం జూన్ 2న జరుగుతుంది. అండ్ ఇక రాహుకేతువుల గోచారం డిసెంబర్ 5న జరుగుతుంది. మళ్ళీ గురుడి గోచారం అతిచార గురుడు కాబట్టి సింహరాశిలోకి పోయి మళ్ళీ వెనక్కి తిరగడం అనేది జూన్ 25న మళ్ళీ 2027లో జరుగుతుంది. సో, ఇట్లా చాలా మార్పులనేది ఉన్నాయన్నమాట. సో, దీని అర్థం ఏంటంటే మన పర్సనల్ లైఫ్స్‌లో చాలా ఎక్కువ చేంజెసే వస్తాయి. అది పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. సో, అవమానాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, అవి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఏదేది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా మీకు కావాలి అనుకుంటే సో, ఇప్పుడు ప్లే అయితే ఒకసారి చూడండి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. సో, విన్నారు కదా. సో, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా కష్టపడి నీట్‌గా రాశాను. సో, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే ఇంకా వృషభ రాశి వారికి గనుక చూసుకుంటే వృషభ రాశి వారికి ఇది వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ ట్రాన్సిట్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు ఉపచయ స్థానమైన లాభస్థానంలో మంచి ఫలితాలనేది ఇస్తాడనమాట. సో, ఈ కర్మకారుడైన శనీశ్వరుడు ఈ లాభస్థానంలోకి రావడం వల్ల పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే లాభాలకు సంబంధించి 11th హౌస్‌కి సంబంధించిన కారకత్వాస్ అన్నీ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అది కూడా బుద్ధికారకుడైన బుధుడి యొక్క నక్షత్రమైన రేవతి నక్షత్రం పైకి కర్మకారకుడు శనీశ్వరుడు రావడం అండ్ ఆ బుధుడు కూడా మళ్ళీ మీకు ద్వితీయ పంచమాధిపతి అవ్వడం అండ్ ధనస్థానాధిపతి, త్రికోణాధిపతి అవ్వడం ఇది ఎక్సలెంట్ పాయింట్స్ అనమాట. సో, కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ చిన్న చిన్న నెగెటివ్స్ కూడా ఉంటాయి. అది కూడా డిస్కస్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్‌గా వినండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాజిటివ్ సైడ్ చూసుకుంటే 11th హౌస్‌లో శనీశ్వరుడి గోచారం జరగడం వల్ల హ్యూజ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఎలాంటివి అంటే బిగ్ సాలరీ హైక్స్ రావడం కావచ్చు, మంచి మంచి లాభాలు రావడం గానీ, సోషల్ సర్కిల్ అనేది బాగా పెరగడం, బాగా ఈ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పీపుల్‌తో పరిచయాలు అవ్వడం, వాటి ద్వారా మీ యొక్క ఇన్‌కమ్ అనేది బాగా పెరగడం లాంటిది, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఒక చిన్న న్యాచురల్ జోడియాక్ సైన్ రూల్ కనుక అప్లై చేసుకుంటే ఈ యొక్క మీనరాశి అనేది న్యాచురల్ 12th హౌస్ అనమాట. న్యాచురల్ వ్యయ స్థానం. సో, అంటే మేషరాశి అనేది నా కాలపురుషుని కుండలిలో మొదటో స్థానం అవుతుంది. అక్కడి నుంచి వ్యయ స్థానం మీనరాశి అవుతుంది. సో, వృషభ రాశి వారికి ఆఫ్‌కోర్స్ మీనరాశి లాభస్థానం అయినా కాలపురుషుని కుండలి ప్రకారం అది 12th హౌస్ అవుతుంది. సో, అక్కడ శనీశ్వరుడు రావడం వల్ల
ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించిన దాంట్లో కావచ్చు, ఫారిన్ గెయిన్స్‌కి సంబంధించి, వీసాస్‌కి సంబంధించి ఇట్లాంటి వాటిల్లో మంచి గెయిన్స్ అయితే ఉంటాయి. సో, ఈ 12థ్ అండ్ 11థ్ హౌసెస్ యొక్క మిక్స్‌ని గనుక తీసుకుంటే, మీరు రెండిటిని కలిపి కారకత్వాలను మిక్స్ చేసుకొని గనుక తీసుకుంటే, సో, మీరు చేసే ఫారిన్ ట్రావెల్స్ ద్వారా కావచ్చు, మీరు బిజినెస్ ట్రావెల్స్ ద్వారా కావచ్చు, టూరిజం ట్రావెల్స్ ద్వారా కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ట్రావెల్స్ ద్వారా కానీ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా మంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, మీకు ఒకవేళ ఆలోచనొచ్చినా కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఈ ఐ మీన్ మైండ్‌లో స్పార్క్ అయినా సరే ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ట్రావెల్స్ గానీ, టెంపుల్ విజిట్స్ కానీ, దూర ప్రాంతాల్లో టెంపుల్ విజిట్స్ కానీ చేయడానికి ప్రయత్నించండి. అవి స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ యొక్క న్యాచురల్ 12థ్ హౌస్ అండ్ మీ యొక్క వృషభ రాశి నుంచి 11థ్ హౌస్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు చేసే ట్రావెల్స్ వల్ల మీకు మంచి గెయిన్స్ అనేది వస్తాయి. ఎలా వస్తాయి అనేది గనుక చూసుకుంటే మీరు వెళ్ళి ట్రావెల్ చేసే ఐ మీన్ ఆ ప్రాసెస్‌లో ఎవరైనా మంచి పర్సన్స్ పరిచయం అవ్వడం కానీ, లేదా వెళ్ళిన తర్వాత అక్కడ సిట్యుయేషన్స్ అన్నీ మీకు బాగా అర్థమయ్యి, అక్కడ కొత్త ఆలోచనలు రావడం, వాటి ద్వారా మీ లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా బాగా గ్రోత్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, ఖచ్చితంగా మీకేదైనా అలాంటి ఆలోచనొచ్చి మీరేదైనా ట్రావెల్స్ చేయాలనుకుంటే, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఖచ్చితంగా చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే బుధుడు మీ ద్వితీయాధిపతి. ద్వితీయ స్థానం అనేది మీకు ధనస్థానం. మళ్ళీ పంచమాధిపతి. ఆ యొక్క త్రికోణ స్థానం, పూర్వపుణ్య స్థానం అండ్ అన్నీ కూడా పాస్ట్ లైఫ్ కర్మాస్‌ని మేనిఫెస్ట్ చేసే స్థానం. సో, కాబట్టి ఖచ్చితంగా ట్రావెల్స్ చేయండి. అండ్ రేవతి నక్షత్రం అనేది కూడా అల్టిమేట్ ట్రావెల్స్‌ని సూచిస్తుంది. అంటే పెద్ద పెద్ద ట్రావెల్స్‌ని, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌ని సూచిస్తుంది. సో, కాబట్టి స్కిప్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఏదైనా ట్రావెల్స్ అవకాశాలు వస్తే చేయండి. మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. సో, అట్లనే ఈ యొక్క టైమ్ పీరియడ్ అనేది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తుందనమాట. అంటే ఒక బ్రాంచ్ నుంచి 2, 3 బ్రాంచ్‌లుగా విస్తరించడం కానీ, అండ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ లైక్ ఇంకా కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో బాగా యాక్టివేట్ అవుతాయి. అండ్ అట్‌లీస్ట్ ఆలోచనలైనా సరే వస్తాయన్నమాట. తర్వాత ఎప్పుడైనా మీకు మనీ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే వ్యాలిడ్ అండ్ వర్తీ థాట్స్ అనేటివి ఈ టైంలో వస్తాయన్నమాట. సో, ఇంకా నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలా మంచి పాయింట్, ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్. ఏ కోరికైనా కావచ్చు. అంటే కోరికలు నెరవేరడానికి సంబంధించిన స్థానం లాభస్థానం. అది ఏ కోరికైనా కావచ్చు, మ్యారేజ్ అవ్వడం కావచ్చు, ఏదైనా జాబ్ రావడానికి సంబంధించి, ఇంకా హెల్త్ రికవర్ అవ్వడానికి సంబంధించి, ఫైనాన్షియల్ గెయిన్ రావాలని గానీ, మీ పేరెంట్స్ హెల్త్ బెటర్ అవ్వాలని గానీ, ఏ కోరికైనా కావచ్చు. దాన్ని తీర్చే సమయం అన్నమాట ఇది. ఎందుకంటే కర్మకారకుడు శనైశ్వరుడు వచ్చాడు. కర్మకారకుడు వస్తేనే ఏ విషయమైనా సరే మన లైఫ్‌లో మేనిఫెస్ట్ అవుతుంది. పెళ్లి గాని, నా ఉద్యోగం గాని, ఇంకా హెల్త్ గాని, ఏదైనా జ్వరం రావాలన్నా, తగ్గాలన్నా, పెళ్లి జరగాలన్నా, పెళ్లి విడిపోవాలనుకున్నా, ఐ మీన్ భార్యాభర్తలు విడిపోవాలనుకున్నా, దేనికైనా సరే కర్మకారకుడు శనైశ్వరుడు ఎక్కడో ఒక చోట చిన్న ఇంటర్‌లింక్ అనేది ఏర్పరచుకొని ఉంటారనమాట. సో, కాబట్టి ఈ 11థ్ హౌస్‌లోకి రావడం వల్ల 11థ్ హౌస్ కారకత హౌస్ అన్నిటిని యాక్టివేట్ చేస్తారు. సో, ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్ ఉంటుంది. బట్ వర్క్ కూడా ఎక్కువ డిమాండ్ చేస్తారనమాట. సో, బద్ధకం గాని, ప్రొక్రాస్టినేషన్ గాని ఇవేవి కూడా చూపించకుండా కంప్లీట్‌గా మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఐ మీన్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. తద్వారా మంచి గెయిన్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మళ్ళీ ఈ యొక్క సంతానానికి సంబంధించిన విషయంలో కూడా చాలా బాగుంది. ప్రొజెనికి సంబంధించిన విషయంలో. సో, ఐ మీన్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నా, కన్సీవ్ అవ్వడానికి సంబంధించి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నా సరే, ఈసారి ఆ ప్రాబ్లమ్స్ అనేది కాస్త తగ్గుతాయన్నమాట. సో, మీకిక్కడ పంచమాధిపతి బుధుడు యొక్క నక్షత్రంలో శనైశ్వరుడు రావడం వల్ల పంచమ స్థానానికి కూడా స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్ బలమైన సూచక గ్రహం అయ్యాడన్నమాట శనైశ్వరుడు. సో, కాబట్టి ఈ యొక్క పిల్లలు కలగాలన్నా కావచ్చు, సంతానం కలగాలన్నా, మీరు ప్రెగ్నెంట్ అవ్వాలన్నా కావచ్చు. సో, ఖచ్చితంగా ఈ యొక్క టైమ్ పీరియడ్ చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, మే ఈ యొక్క 16 టు అక్టోబర్ 20 వరకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఈ టైమ్ ఫ్రేమ్ అండ్ ఇదే కాకుండా పిల్లల నుంచి కూడా గెయిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీ పిల్లల ఎడ్యుకేషన్ గానీ, మీ పిల్లల కెరియర్ గానీ ఏదైనా కావచ్చు. మీ పిల్లలకి జాబ్ రావడం కావచ్చు. ఓకే. వాళ్ళ ఎడ్యుకేషన్‌లో మంచి గ్రేడ్స్ రావడం కానీ, ఇట్లాంటివి ఏదైనా కావచ్చు. ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ చిల్డ్రన్ అనేది మీకు మీ లైఫ్‌లో పాజిటివిటీని తీసుకొస్తుందనమాట. అండ్ హ్యాపీనెస్‌ని తీసుకొనొస్తుంది. సో, రిలేషన్‌షిప్స్‌లో కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అనేది ఉంది. ఎందుకంటే లాభస్థానం నుంచి శనైశ్వరుడు సప్తమ దృష్టి పంచమ స్థానం పైకుంది. అండ్ స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్ కూడా అవుతూ ఉన్నాడనమాట. సో, ఒకవేళ మీరు సింగిల్ పర్సన్‌గా ఉంటే, రిలేషన్‌షిప్ కోసం చూస్తూ ఉంటే, ఈ టైమ్ పీరియడ్‌లో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. ఇట్ బి లవ్ రిలేషన్‌షిప్ ఆర్ మ్యారేజ్ రిలేషన్‌షిప్ అన్నీ కూడా మేనిఫెస్టేషన్ కూడా చాలా బాగుందనమాట. ఈ టైమ్ ఫ్రేమ్ ఏదైనా కావచ్చు, మీ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్స్ అనేటివి ఎక్కువగా అండ్ అట్లనే పాస్ట్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, ఈ ఈ స్పెక్యులేటివ్ గెయిన్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. ఎందువల్లంటే సప్తమ దృష్టి పంచమ స్థానం పైకుంది. అండ్ లాభస్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అది ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్ గావచ్చు, స్టాక్ మార్కెట్ గానీ, ప్రాపర్టీస్ గానీ, ఏ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టున్నప్పటికీ, వాటి నుంచి వచ్చే లాభాలనేది ఖచ్చితంగా చాలా వస్తాయన్నమాట. ఈ టైం పీరియడ్‌లో వాటి యొక్క ప్రాఫిట్స్ ఎక్కువుంటాయి. సో, అది చూసుకొని మీరు ఎగ్జిట్ అవ్వడం అనేది కూడా చూసుకోండి.
నెక్స్ట్ ఇంకా మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే మీ అన్నలతో కావచ్చు, అక్కలతో కావచ్చు, ఇట్లా ఎల్డర్ సిబ్లింగ్స్ మీకంటే ముందు పుట్టిన వారితో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నా, మనస్పర్ధలు ఏదైనా జరుగుతూ ఉన్నా అండ్ ఎల్డర్ కజిన్స్‌తో కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, ఇట్లా మీ యొక్క సోషల్ సర్కిల్ ఉన్న పీపుల్‌తో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నా, అలాంటి వారితో మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది బెటర్‌మెంట్ అవుతుంది. సో, ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అవ్వకుండా మంచి మా బాండింగ్ అనేది ఏర్పడుతుందనమాట మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో. సో, ఇట్లా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో, నెక్స్ట్ ఇంకా నెగెటివ్ సైడ్ గనుక చూసుకుంటే, ఇదే ఇదే లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడు తృతీయ దృష్టితో మీ లగ్నాన్ని చూస్తాడు. సో, లగ్నం ఫస్ట్ హౌస్ అనే తృతీయ దృష్టికి ఉన్న పవర్ ఏంటంటే, ఈగో అనేది ఎక్కువ ఇస్తుందనమాట. అండ్ ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది. డామినెన్స్ చూపించాలి అనే ఒక తత్వాన్ని తీసుకొనొస్తుంది. సో, ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే పర్టిక్యులర్‌గా ఈవెన్ దో ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్ మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్, ఎల్డర్ కజిన్స్‌తో రిలేషన్‌షిప్ బాగోకపోయినా మళ్ళీ కలుస్తారని చెప్పాను కదా! కలిసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఇగో క్లాషెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు మళ్ళీ డామినెన్స్ చూపించాలి అని అనుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. అండ్ ఎల్డర్ సిబ్లింగ్స్ అండ్ వీళ్ళతో రాకపోయినా అట్‌లీస్ట్ ఫ్రెండ్స్‌తో అయినా సరే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్ ఉన్న పీపుల్‌తో చిన్న చిన్న మైనర్ ఇగో క్లాషెస్ అవి ఇవి ఉంటాయి. సో, మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క డామినెన్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండి ఎక్స్‌ప్రెస్ చేయండి. లేదంటే కాస్త చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది.